హలో అందరికీ వెల్కమ్ టు మధు గ్రేస్ఫుల్ బైట్స్. నేను మీ మధు. ఈరోజు మన ఛానల్లో మీకోసం సింపుల్గా అలాగే కారం ఏమి వేయకుండా చాలా టేస్టీగా ఉండే పప్పుచారుని చూపిస్తున్నాను. ఇక్కడ నేను చేసే ఈ పప్పుచారు చాలా సింపుల్ రెసిపీ అండి. అలాగే ఇక్కడ నేను ఎటువంటి కారం కూడా యాడ్ చేయకుండా కేవలం మనం పచ్చిమిర్చితోటే చేసుకుంటున్నాము. ఇది ముఖ్యంగా పిల్లలకైతే చాలా బాగుంటుంది. వాళ్ళు చాలా ఇష్టంగా తింటారు. ఇది మనము వేడివేడి రైస్లోకి వేసుకొని అలా పాపడాలు వేసుకొని తింటే ఆ టేస్ట్ అనేది చాలా బాగుంటుంది. మరి ఇంత సింపుల్ అయిన ఈ పప్పుచారు రెసిపీని ఎలా ప్రిపేర్ చేయాలో, దీనికి ఏమేమి కావాలో చూసేద్దాం రండి. మరి ఇక్కడ నేను ముందుగా కుక్కర్ని తీసుకున్నాను. దీంట్లోకి నేను 2 కప్పుల వరకు కందిపప్పుని తీసుకున్నాను. ఇలా మనము కందిపప్పు తీసుకొని వీటిని మనము 2 సార్లు మంచిగా దీన్ని వాష్ చేసుకోవాలి. తరువాత దీంట్లోకి మనము వాటర్ని యాడ్ చేసుకోవాలి. వాటర్ లెవెల్ వచ్చేసి నేను తీసుకుంటున్న 2 కప్స్ కందిపప్పుకి ఎప్పుడైనా సరే మనం ఉడికించుకునేటప్పుడు వాటర్ లెవెల్ అనేది ఇక్కడ నేను చూపిస్తున్నాను కదా, ఇంతవరకు వస్తే సరిపోతుంది. ఇప్పుడు దీంట్లోకి మనము పచ్చిమిర్చిని యాడ్ చేసుకోవాలి. ఇక్కడ నేను తీసుకున్న పచ్చిమిర్చి కొంచెం ఘాటుగా ఉంటాయి కాబట్టి ఒక 8 వరకు తీసుకున్నాను. పచ్చిమిర్చి ఘాటును బట్టి మీరు తీసుకోండి. తర్వాత ఇక్కడ నేను 2 మంచి టమాటోస్ని ఇలా కట్ చేసుకొని వేసుకున్నాను. అలాగే కొద్దిగా పసుపుని కూడా యాడ్ చేసుకున్నాను. ఇప్పుడు దీన్ని మనము లిడ్ క్లోజ్ చేసుకొని ఒక 3 విజిల్స్ వచ్చేంత వరకు పప్పుని ఉడికించుకోవాలి. 3 to 4 విజిల్స్ వస్తే పప్పు అనేది పర్ఫెక్ట్గా ఉడికిపోతుంది. ఈ టైంలో మనం ఇక్కడ చిన్న నిమ్మకాయ సైజ్ అంత చింతపండుని తీసుకోవాలి. ఇలా మనం చింతపండు తీసుకొని ఒక్కసారి వాష్ చేసుకున్న తర్వాత దీంట్లోకి మనము 1 గ్లాస్ వరకు వాటర్ని వేసుకొని నానబెట్టుకోవాలి. ఇక్కడ నాకైతే 4 విజిల్స్ వచ్చాయి. 4 విజిల్స్ వచ్చాక నేను పప్పు చూసుకుంటే ఇక్కడ చూస్తున్నారు కదా, పప్పు అనేది ఉడికింది. ఒకసారి మనము పప్పు గుత్తితోటి ఇలా పప్పునంతా కూడా మనం చక్కగా దీన్ని మిక్స్ చేసుకోవాలి. ఇలా మనం మిక్స్ చేసుకోవటం వల్ల మంచిగా మనకి పప్పు అనేది మిక్స్ అయిపోతుంది. పప్పు అనేది ఇక్కడ మనకి చక్కగా ఉడికిపోతేనే అది పప్పు టేస్ట్ అనేది బాగుంటుంది. ఇక్కడ మనము వాటర్ వేసి పప్పు చారులా చేస్తున్నాం కాబట్టి మనము చక్కగా దీన్ని ఉడికించుకొని ఇలా పప్పు గుత్తితోటి మిక్స్ చేసుకోవాలి. ఇప్పుడు దీంట్లోకి మనము చింతపండు రసాన్ని వేసుకోవాలి. నేను తీసుకుంటున్న చింతపండు రసం వచ్చేసి 1 కప్ వరకు తీసుకున్నాను. తర్వాత వాటర్ లెవెల్ని అనేది మీరు అడ్జస్ట్ చేసుకోవచ్చు. మీ పులుపుకు తగ్గట్టు చింతపండు మీరు యాడ్ చేసుకోవచ్చు. ఈ విధంగా వేసుకున్న తర్వాత ఒక్కసారి మనము మిక్స్ చేసుకోవాలి. ఇలా మనం మిక్స్ చేసుకున్న తర్వాత ఇప్పుడు ఈ పప్పుని మనము మరిగించుకోవాలి. ఇక్కడ నేను తాలింపు వేయకముందే పప్పు అనేది మరిగించుకుంటున్నాను. తాలింపు వేసాక పప్పుని ఇంకా మరిగించుకోను. ఇలా మనం స్టవ్ మీద పెట్టేసుకొని రుచికి సరిపడంత ఉప్పుని కూడా యాడ్ చేసుకోవాలి. ఉప్పు వేసుకొని ఒక్కసారి మనం మిక్స్ చేసుకొని పప్పు అనేది మనకి బాయిలింగ్కి రావాలి. ఇలా మనకి బాయిలింగ్కి వచ్చేంత వరకు మీడియం ఫ్లేమ్లో పప్పును ఉడికించుకోవాలి. ఇప్పుడు మనము తాలింపు కోసం బాండీ పెట్టేసుకొని దీంట్లోకి మనము 3 స్పూన్ల వరకు ఆయిల్ని వేసుకోవాలి. తరువాత 1 టీ స్పూన్ వరకు ఆవాలు, 1 టీ స్పూన్ వరకు జీలకర్రని కూడా వేసుకోవాలి. ఆవాలు జీలకర్ర మనకి చక్కగా వేగిపోవాలి. అప్పుడే తాలింపు అనేది బాగుంటుంది. ఇలా మనం ఆవాలు జీలకర్ర వేగిపోయిన తర్వాత 3 నుంచి 4 వరకు వెల్లుల్లిని వేసుకోవాలి. అలాగే 3 నుంచి 4 వరకు ఎండుమిర్చిని కూడా వేసుకోవాలి. ఇవి మంచిగా మనకి వేగిపోయిన తర్వాత ఇప్పుడు దీంట్లోకి మనము ఉడికించుకున్న పప్పుని వేసేసుకోవాలి. ఇక్కడ మనకి పప్పు కూడా చక్కగా బాయిల్ అయిపోయింది కదా. ఇప్పుడు పప్పుని మనము ఇలా తాలింపులోకి వేసేసుకోవాలి. తాలింపులోకి వేసుకొని ఒక్కసారి మనం మిక్స్ చేసేసుకొని ఇప్పుడు మనము స్టవ్ ఆఫ్ చేసేసుకోవటమే. ఎందుకంటే పప్పు ఆల్రెడీ మనం బాయిల్ చేసుకున్నాం కాబట్టి మళ్ళీ బాయిల్ చేసుకోవాల్సిన అవసరం లేదు. ఇలా మనం లాస్ట్లో కొత్తిమీర అలాగే కరివేపాకుని వేసేసుకోవాలి. నేనైతే ఇక్కడ కరివేపాకుని లాస్ట్లోనే వేస్తున్నాను, తాలింపులో వేయట్లేదు. ఇలా లాస్ట్లో వేస్తేనే కరివేపాకు ఫ్లేవర్ అనేది పప్పుకి బాగుంటుంది. అంతే అండి. ఇలా మనము వేడివేడిగా సర్వ్ చేసుకుంటే ఎంతో టేస్టీ అయిన పప్పుచారు రెడీ అయిపోయింది. చాలా సింపుల్గా చేసుకోవచ్చు. చాలా తక్కువ ఇంగ్రీడియంట్స్ తోటి ఈ పప్పుచారు అనేది రెడీ అయిపోయింది. చూసారు కదా ఎలా ప్రిపేర్ చేశానో. మీరు కూడా మీ ఇంట్లో తప్పకుండా ఈ పప్పుచారుని ట్రై చేయండి. మీరు ట్రై చేశాక మీకు ఎలా కుదిరిందో కూడా మధు గ్రేస్ఫుల్ బైట్స్ ఛానల్లో కామెంట్ చేయడం మాత్రం అస్సలు మర్చిపోకండి.
మీకు ఏదైనా వీడియో కావాలి అంటే మాత్రం మాకు కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మధు గ్రేస్ఫుల్ బైట్స్. లైక్, షేర్, సబ్స్క్రైబ్. బాయ్.